పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. పూజలు పాల్గొన వేగమీరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమీరా రండి ప్రియులారా. బలి పూజలు పాల్గొన వేగమీరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమీరా రండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం. ఒసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజలు పాల్గొన వేగమీరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమీరా రండి ప్రియులారా. మమతల కోసం, శాంతి స్థాపన కోసం దేవుండే మానవుడై అవతరించెను. దీనులను హీనులను కనికరించెను. పూజింపారారే, స్తుతించారారే, సేవింపారారే దేవాతి దేవుని పూజలో పాల్గొని నవజీవం పొందరే. బలి పూజలు పాల్గొన వేగమి రండి ప్రియులారా, ప్రభు దీవెన పొందగ వేగమి రండి ప్రియులారా. బలి పూజలు పాల్గొన వేగమి రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమి రండి ప్రియులారా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ దివ్యవాణి ప్రసార కేంద్రానికై సహకరిస్తున్నటువంటి దాతలందరి కోసము, వారి యొక్క కుటుంబాల కోసము సమర్పించబడుతున్నది. ఈరోజు ప్రభువు తన వాక్యము ద్వారా మనకుండవలసినటువంటి ఔదార్యము, దాతృత్వము, దానగుణము అన్నటువంటి విషయాల గురించి మనకు బోధిస్తున్నారు. దివ్య పఠనాలు బోధించేటువంటి ఈ దయాగుణం గురించి ధ్యానం చేస్తూ మన జీవితంలో మనకు సంభవించేటువంటి అనేక సంఘటనల్లో మనం ఎంతవరకు స్పందిస్తున్నాము, దయాగుణంతో స్పందిస్తున్నాము అన్న విషయాన్ని ధ్యానం చేస్తూ ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. మొదట మన పాపములు ఒప్పుకొని ప్రభువు ముందు, మన సహోదరి సహోదరుల ముందు క్షమాపణ వేడుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్యజీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ప్రపంచము నీ సంకల్పమును అనుసరించున్నట్లును నీ శాంతి పాలన క్రింద ఉండునట్లును చేయుమని ప్రార్థించుచున్నాము. అప్పుడు నీ శ్రీసభ సమస్యారహితమైన వాతావరణములో ప్రశాంతతను అనుభవించుచు నిండు భక్తితో నిన్ను కొలుచున్నట్లు కృపజూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే, దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే, ఉపకారికి ఉపకారం చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది, పేదలకు దానం చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలగునిచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడి చేసెను కనుక బలులను అర్పింపవలెను. పుణ్యపురుషుడు బలిపశువు కొవ్వును పీఠంపై వేచినప్పుడు దాని సువాసన ప్రభు సాన్నిధ్యమునకు ఎగసిపోవును. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును, అతడు దానిని విస్మరింపడు. ప్రభునకు ఉదారముగా కానుకలను ఇమ్ము. నీ తొలి ఫలమును అర్పించుటలో పిసినారి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము. సంతసముతో దశాంశములను ఇమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును అతనికి ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకు ఇచ్చిన వారిని ప్రభువు బహుకరించును. అతడు నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును. దేవునికి లంచమిచ్చినను అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభునకు అర్పింపకము. అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నీతి మార్గమున నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. బలిపూర్వకంగా నాతో నిబంధన చేసుకొనిన నా పవిత్ర ప్రజను ప్రోగు చేయడని అతడు ఆదేశించును. ప్రభువు న్యాయమంతుడనియు అతడే స్వయంగా న్యాయం చెప్పుననియు ఆకాశము చాటుచున్నది. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నేను రక్షింతును. నా ప్రజలారా, నేను సంభాషించుచున్నాను, మీరు వినుడు. ఇజ్రాయేలీలారా, నేను మీపై నేరం తెచ్చుచున్నాను. నేను మీ ప్రభుడైన దేవుడను. మీరు అర్పించు బలుల మీద నేను తప్పులేనుటలేదు. మీరు నిరంతరము నాకు దహన బలులను అర్పించుచూనే ఉన్నారు. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనే బలిని అర్పింపుడు. మహోన్నతునికి మీరు చేసుకొనిన మొక్కుబడులను చెల్లింపుడు. కృతజ్ఞతాస్తుతి అను బలిని అర్పించేవాడు నన్ను గౌరవించును. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. అందరూ నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నీ కృపా చాలునయ్యా నాకు. యేసయ్యా
నీ కృపా చాలునయ్యా నాకు. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో దాయుమయ్యా. నీ కృపలో నడుపుమయ్యా, నీ ప్రేమలో దాయుమయ్యా. యేసయ్యా నీ కృపా చాలునయ్యా నాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. కొండగని ప్రేమ అండై ఉండ నిలుతునయా నీ సన్నిధిలో. కొండగని ప్రేమ అండై ఉండ నిలుతునయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా, వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయము వచనములు 28 నుండి 31 వరకు. ఆ కాలములో పేతురు యేసుతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలము పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అని వారితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు తన జీవనోపాధికి చేపలను పట్టుకునేవాడిగా మనకు సువిశేషములో కనిపిస్తాడు. తన కుటుంబానికి, తనకు జీవనోపాధి ఈ చేపలు పట్టుకోవడమే, జాలరి వృత్తి. ఆయన ప్రభువుని చూసి ఈ విధంగా అంటాడు, మేము సమస్తమును విడిచి మేము అనుసరించుతున్నాము అంటూ ఆయనతో ఒక వ్యాఖ్య ఆయనతో సంభాషిస్తాడు. అప్పుడు ప్రభువు అంటాడు, నిజమే, పేతురు చెప్పినది నిజమే అంటూ ప్రభువు ధృవీకరిస్తున్నాడు ఇక్కడ. ఆ సమయంలో పేతురు అంత పేదవాడు ఏమి వదిలి ఉంటాడు? బహుశా తన వలలను, తన పడవను, తన తోటి పనివారిని, వీటిని వదిలిపెట్టి, అలాగే
తన కుటుంబాన్ని విడిచిపెట్టినట్లుగా పేతురు చెప్పుకొస్తాడు. అప్పుడు ప్రభువు ఒక మాట అతనితో అంటాడు, నిజమే, మీరు నా కోసం అన్నీ వదిలిపెట్టారు. ముఖ్యముగా మీ కుటుంబ సభ్యులను, తల్లులను, తండ్రులను, అక్క చెల్లెలను అందరిని కూడా వదిలిపెట్టి అన్నదమ్ములను నన్ను అనుసరిస్తూ వస్తున్నారు. నా సందేశము కొరకు మీరు వీరినందరిని విడిచిపెట్టి వస్తున్నారు. అయితే మీరందరికీ కూడా 100 ప్రతిఫలము ఇక్కడే దొరుకుతుంది అన్నాడు. ఈ ప్రతిఫలం ఏమిటో ఆయన చూపించాడు. వీరందరికీ, అలా వదిలిపెట్టిన వారందరికీ కూడా ప్రజలలోనే తల్లులు, తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సమృద్ధిగా ఉంటారు అంటారు. ఈ విషయాన్ని అటు దైవ సందేశకులు గుర్తించాలి, అలాగే ప్రజలు కూడా గుర్తించాలి. తాము విడిచిపెట్టినటువంటి సంపదను, తాము విడిచిపెట్టినటువంటి కుటుంబ సభ్యులను ప్రజలలో చూసుకునేటువంటి గొప్ప గుణము సందేశకులలో కనిపించాలి. అలాగే ప్రజలు కూడా వీరు దేవుని సందేశము కొరకు సర్వస్వాన్ని త్యజించి వచ్చారు కాబట్టి వీరికి మేమే తల్లులము, తండ్రులము, మేమే అక్క చెల్లెళ్ళము, మేమే అన్నదమ్ములము, సమస్తము మేమే అంటూ ప్రజలు కూడా గుర్తించాలి. ఈ విధమైనటువంటి సామరస్య భావముతో ఉన్నప్పుడే దైవరాజ్య విస్తరణలో అందరూ కూడా భాగం పంచుకున్నట్లుగా మనం భావించాలి. అలాగే మొదటి పట్టణంలో ఔదార్యం గురించి సిరా గ్రంథములో మనకు చర్చించడం మనం గమనించాం. ఏ విధంగానైతే పేతురు అలాగే శిష్యులు ఉదారత్వముతో తమ సమస్తాన్ని వదిలి దేవుని సందేశం కోసం, దేవుని యొక్క వాక్యం కోసము త్యజించి మరి ఈ లోకంలో దైవవాక్యాన్ని ప్రచారం చేశారో, అలాగే మానవునికి తన సాధారణ జీవితంలో అనేక సంఘటనలు ఎదురవుతాయి. ఆ సంఘటనలో మనిషి ఉదారత్వముతో, ఔదార్యముతో, దాతృత్వ గుణముతో జీవించాలి అంటూ సీరాకు ఈరోజు మనకు చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం. అతను అంటాడు కదా, ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని సమర్పించుట వంటిది అని అంటాడు. ఉపకారికి ఉపకారం చేయుట. ఇక్కడ ప్రభు మరి కొంచెం ముందుకు వెళతాడు. ఉపకారికి ఉపకారం చేయడంలో గొప్పతనం అంటూ ఏమీ లేదు, కానీ అపకారం చేసిన వారికి ఉపకారం చేయాలి అంటాడు. మన తెలుగులో ఒక సుమతి శతకంలో ఒక పద్యం కూడా ఈ విధంగానే ఉంటుంది. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నగా చేయువాడు నేర్పరి సుమతి అంటుంది. అంటే ఉపకారం చేసిన వారు ఉపకారం చేయడంలో గొప్పతనం కాదు, కానీ ఎవరైతే నీ కీడు చేస్తారో ఆ కీడు లెక్కించకుండా నీవు అతని ఉపకారం చేసినప్పుడు నీ గొప్పవాడివి అంటాడు. ప్రభు ఈ విషయం ఎప్పుడో చెప్పాడు. అంటే మనసులో ఏది ఉంచుకొనకుండా ఉపకారం చేయటం. అలాగే ఈ గ్రంథంలో దేవుని వాక్యం ఇంకా ఈ విధంగా సెలవిస్తుంది, వట్టి చేతులతో దేవుని సన్నిధికి రావలదు, వట్టి చేతులతో రాకూడదు. అలాగే నిర్మలాత్ముడు తాను అర్పించినటువంటి బలిని దేవుడు స్వీకరిస్తాడు. నిర్మలమైన హృదయంతో దేవునికి బలిని సమర్పిస్తే తప్పకుండా భగవంతుడు అంగీకరిస్తాడు. ఇది ఆబేలు కయీను వృత్తాంతంలో మనం గమనిస్తాం. ప్రభువుకు ఉదారముగా కానుకలిమ్ము, ఉదారముగా కానుకలిమ్ము, నీ తొలి ఫలములను అర్పించుటలో నీవు పిసినారివి కావలదు, చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము. పౌలుడు కొరింథీయులకు వ్రాసినటువంటి 2వ పత్రికలో 9వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, గాడ్ లవ్స్ ద చియర్ఫుల్ గివర్. ఎవరైతే సంతోషముతో దేవునికి సమర్పిస్తారో వారికి దేవుడు ఇంకా అధికముగా ఆయన వారికి అనుగ్రహిస్తాడు అంటారు పౌలుడు. ఈ విధముగా మన సాధారణ జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి అనేక సంఘటనలు మనము దయాగుణం కలిగి ఉండి దాతృత్వముతో ఇతరుల యొక్క అవసరములకు స్పందించి ఇతరులకు ఇవ్వవలసినటువంటి సంఘటనలు మనకెన్నో ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయాల్లో మనకై మనము లోలోన కుచించుకోపోకూడదు. వారి వైపు చేయి చాచాలి. వారి వైపు మన దయాగుణాన్ని ప్రదర్శించినట్లయితే భగవంతుడు మన మీద కూడా అలాగే దయను ప్రదర్శిస్తాడు అంటాడు సీరాకు. మహోన్నతుడు నీకు ఇచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము, నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభు బహూకరించును,
ఆయన నీకు 7 రెట్లు అధికముగా ఇచ్చును. నీ ఒకసారి ఇస్తే మనస్ఫూర్తిగా నీకు భగవంతుడు 7 సార్లు అధికముగా ఇస్తాడు అంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు మనము ధ్యానించేటువంటి దేవుని వాక్యములో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మన చుట్టూ ఎంతోమంది పేదలు, ఎంతోమంది అవసరం ఉన్నవారు చేయి చాస్తూ ఉన్నట్లు మనం గమనించాలి. వారి అవసరములను గుర్తించి వారి యొక్క బాధను నీలో పలికించుకున్నట్లయితే తప్పనిసరిగా నీవు ఇతరుల వైపు చేయి చాచేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. దేవుడు నీకు అనుగ్రహించాడు, నేను అనేక విధాలు అనుగ్రహించాడు. ఈ అనుగ్రహాన్ని ఇతరుల వైపు కూడా నీవు చాచినట్లయితే నీకు భగవంతుడు ఇంకనూ కూడా అనుగ్రహించి నిన్ను సంపన్నుని చేస్తాడు అన్న విషయాన్ని నీవు మర్చిపోకూడదు. ఇదిగో ఈరోజు ఈ గుణాన్ని అలవాటు చేసుకుంటూ మనము దేవునికి అనుగ్రహానికి పాత్రలమవడానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, మన విన్నపములను దేవునికి సమర్పించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా పాపు గారిని ఆశీర్వదించండి. ప్రపంచమంతటా మీ దివ్య వాక్కును పలుచోట్ల విస్తరింప చేయటానికి వారు చేస్తున్న ప్రయత్నంలో వారిని కాచి కాపాడుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ సర్వేశ్వర, దివ్యవాణి ప్రసార కేంద్రం ద్వారా మీ వాక్యమును, మీరు చూపించిన వెలుగును 10 మందికి పంచిపెట్టడానికి ప్రయాసపడుతున్నటువంటి దివ్యవాణి ప్రసార సిబ్బందిని ఆశీర్వదించండి. వారి కుటుంబములను ఆశీర్వదించి వారికి మీ అనుగ్రహములు ప్రసాదింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా జీవితంలో దయాగుణం కలిగి ఉండి మేమందరం కూడా మీ యొక్క అనుగ్రహానికి పాత్రలమగుతూ ఎవరెవరైతే అవసరం ఉన్నారో వారి వైపు మా దయాగుణాన్ని ప్రదర్శించలాగురా మాకు మంచి మనసును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, ఎవరెవరైతే ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించండి. ఆధ్యాత్మికంగా వారిని బల సంపన్నులు చేసి వారికి జీవితంలో శాంతిని సమాధానం అనుగ్రహించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు మాకు ప్రసాదించినటువంటి సంపన్నతలో ఇతరులతో పంచుకొనడానికి మాకు మంచి మనసును దయచేయండి. మేమందరం కూడా మీ బిడ్డలుగా జీవిస్తూ దయాగుణముతో మీ యొక్క అనుగ్రహానికి ఇంకనూ పాత్రలు ఉన్నట్లు ఆశీర్వదింపమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా ఆత్మనాదా కరుణించు నన్ను, నా చిన్ని కాంతను గ్రహింపవా. నా జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఆశలేని నా పేద హృదిని స్పృశించగాది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని స్పృశించగాది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని నీ దివ్య హస్తాల అర్పింతును. నీ
ప్రాణాలర్పింతును. ఈ జీవహృదిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామమున స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు ఈ కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణలు నీ యొడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండునట్టు చూడుము. నీవు మాకు యోగ్యతా వర్మగా దయచేసినవి యోగ్యతా బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట ప్రభు అయిన క్రీస్తు ద్వారా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందుల బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దల్లాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడి. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాం. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణలు చేయుము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరిమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన
పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నీ నామము నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. ఈశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. ప్రభుని విందు మధురం, ప్రభుని పొందు నిరతం, ప్రభుని ముందు శరణం, ప్రభుని యందు అమరం. యేసుక్రీస్తు ఇల నిలిపిన ప్రేమ విందు అతి మధురం, ప్రభుని విందు మధురం. సిలువ మీద చాలువారు రుధిరామృత స్రవాలే, లోక పాప శాపదూలి ప్రక్షాళన ధారలై. సిలువ మీద చాలువారు రుధిరామృత స్రవాలే, లోక పాప శాపదూలి ప్రక్షాళన.
ప్రేమానలమై ఇలా జీవానిలమై మానవాళి విమోచన యోగానికి మూలమై ప్రభుని విందు మధురం సా నిధని దమదా సా సా నిధని దమదాద్ద సని దమగమదని ప్రభుని విందు మధురం ప్రభుని పొందు నిరతం ప్రభుని ముందు శరణం ప్రభుని యందు అమరం నేటి నుండి మీతోనే కలకాలం నివాసం అన్న మాట అనుసారం ప్రసాదించే సహవాసం నేటి నుండి నీతోనే కలకాలం నివాసం అన్న మాట అనుసారం ప్రసాదించే అజ్ఞాతముగా మన అదృష్టముగా అవని బ్రోవా దైవమే అరుదించే యోగ్యమై ప్రభుని విందు మధురం సా నిదని దమదా సాని దమగమదని సా సానిదని నీదమదాద్ద సని దమగమదన్ ప్రభుని విందు మధురం 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 ప్రభుని పొందు నిరతం ప్రభుని ముందు శరణం ప్రభుని యందు అమరం ప్రభుని విందు మధురం ప్రభుని పొందు నిరతం ప్రభుని యందు అమరం ప్రభుని ముందు శరణం యేసుక్రీస్తు ఇలా నిలిపి ప్రేమ విందు అతి మధురం ప్రభుని విందు మధురం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించుచున్నాము. ప్రస్తుత జీవితంలో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నీటిలో నడచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు. మునిగిపోలేను, నే కాలిపోలేను, మునిగిపోలేను, నే కాలిపోలేను. యేసయ్యా 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 యేసయ్యా. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి బిడ్డ అని పిలచితివయ్యా, నీ అరచేతిలో రాసితివయ్యా. నీదు దృష్టిలో
అమూల్యమైన వాణ్ణి బిడ్డ అని పిలచితివయ్యా, నీ అరచేతిలో రాసితివయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీటిలో నడచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడచుచున్నా నాతోనే ఉన్నావు, అగ్నిలో నడచుచున్నా నాతోనే నడుస్తావు. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.